రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చూసినా జనగర్జన సభను విజయవంతం చేసి తీరుతామని పొంగులేటి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. సభను అడ్డుకునేందుకు అనేక విధాలుగా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే స్థానిక బీఆర్ఎస్ నేతలు అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరు ఎన్ని చేసినా సభను విజయవంతం చేస్తామంటున్న పొంగులేటి ప్రసాద్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు అమ్మా న్యూస్. మనతో పాటు ఇప్పుడు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సోదరులు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంగా కొంత ముందున్నప్పటికీ వారు మాత్రం బిజినెస్లోనే ముందున్నారు. ప్రసాద్ రెడ్డి గారు వారితో అంటే ఈరోజు రేపు జరగబోయేటువంటి బహిరంగ సభ అందిన విషయాలతో పాటు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు, 3 నెలల కాలంలో వారికి ఎటువంటి సపోర్టు ప్రజల నుంచి వచ్చింది అనే విషయం మనం కొంత తెలుసుకుందాం. సార్ నమస్తే ప్రసాద్ రెడ్డి గారు. సార్ శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లోకి వెళ్ళేందుకు ప్రధాన కారణం ఏంటి, వాళ్ళ నుంచి ప్రజలకు ఎట్లా ఫీడ్ వచ్చింది ఏంటిది? శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్లో జాయిన్ కావటానికి కారణం ఒకటి. ప్రజలు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాతో ప్రజలు కానీ ఈ యావత్ తెలంగాణ ప్రజలు కానీ కోరిక మేరకు ప్రజలకు ఏదైతే కోరుకుంటున్నారో దానికే శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపడానికి కారణం. మొగ్గు చూపినప్పటికీ రాజకీయాల్లో వారు రాణించడానికి వ్యాపారంలో కొంత వరకు అంటే ఇటు కేంద్రంలో ఉన్న బీజేపీతో కాకుండా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్తో కాకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారం లేదు. అయినప్పటికీ కాంగ్రెస్ వైపు వెళ్ళడంకు అంటే దాని వెనకాల ఉన్న ధైర్యం ఏంటిది, అసలు ఎందుకు ఆ ప్రోద్బలం ఆ రకంగా ఎందుకు వచ్చింది? శ్రీనివాసరెడ్డి గారు ఏ బిజినెస్ కోసమో లేకపోతే ఏ వ్యాపారం కోసమో కాదు, ప్రజల కోరిక మేరకు ప్రజలు ఏది కోరుకుంటున్నారో ప్రజల కోరిక మేరకే శ్రీనివాసరెడ్డి గారు ప్రజా అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు తప్ప ఏ బిజినెస్ కోసమో లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీనో అలాంటిది ఏమి కాకుండా ప్రజా కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంటే జనరల్గా ఉన్నటువంటి టాక్ ఏంటంటే సార్, ఐటీ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఇట్లాంటి అన్నింటి కూడా ఎవరైతే బీజేపీ వైపు మొగ్గు చూపారో కేంద్ర సంస్థలను ఉసుగొల్పుతుంది అని చెప్పేసి ఒక రకంగా అంటా ఉన్నారు. ఇటువైపు వ్యాపారంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఏది వచ్చినా కానీ అధికార బీఆర్ఎస్ పార్టీతో లేరు కాబట్టి వస్తున్నాయని చెప్పేసి కొంత అంటా ఉన్నారు. అంటే మీరంటే మీ సోదరులు ఎందుకు కాంగ్రెస్ వైపు వెళ్ళారు, ఆ ధైర్యం ఏంటిదని? ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకులు వచ్చినా ఇటు ఐటీ కానివ్వండి ఎన్ని వ్యాపారం ముందు ఈ తెలంగాణ బిడ్డలు ఏదైతే కోరుకుంటున్నారో తెలంగాణ బిడ్డలు కోరుకునే విధంగానే అది శ్రీనివాసరెడ్డి గారి డెసిషన్ ఉంటుంది తప్ప ఏ బిజినెస్ కోసమనో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రజా కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శ్రీనివాసరెడ్డి గారికి ఏమైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పిరా అధికారంలోకి వస్తే, లేకపోతే ఇంకేమైనా ఆశ్వాసం లభించిన వారి నుంచి? ఈ తెలంగాణ బిడ్డలు ఏదైతే ఈ బంగారు తెలంగాణ కోసమైతే ఏదైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆంక్షల మేరకే ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు తప్ప ఏ బిజినెస్ కోసమో దానికోసమో కాదు. అంటే 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయలేదని చెప్పేసి మీరు భావించారా? అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నారు? అసలు ప్రజలు కోరుకునేది మనం బంగారు తెలంగాణ కోసమని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ పాలన ఓన్లీ కుటుంబం కోసమే చేస్తున్న పాలన తప్ప ఇది తెలంగాణ ప్రజల కోసం చేసే పాలన కాదనేది అది ప్రజలు గ్రహించారు. శ్రీనివాసరెడ్డి గారు గ్రహించి ఈ డెసిషన్ తీసుకున్నారు. సార్ ఖమ్మంలో రేపు జరగబోయే బహిరంగ సభను విఫలం చేయాలని చెప్పేసి అధికార బీఆర్ఎస్ కుట్రపందం ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. మీ పార్టీ శ్రేణులు కూడా చాలా వరకు చెప్తా ఉన్నాయి. అంటే ఎందుకు ఇంతగానో అంటే శ్రీనివాసరెడ్డి గారి కంటే బీఆర్ఎస్కి ఎందుకు ఇంత భయం పట్టుకున్నదంటారు? అవును, మీరు చెప్పింది 100% నిజం. ఏదైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే ఉన్నదో ఈ సభ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజాగర్జన, ఈ సభని ఫెయిల్యూర్ చేయటానికి అన్ని విధాలుగా ఈ ప్రభుత్వము అన్ని కుట్రలు కుతంత్రాలు అన్నీ పన్నుతూ ఉన్నది. ప్రస్తుతానికి మనకి ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ పోలీస్ ద్వారాగా చెక్ పోస్టులు పెట్టేసి ప్రజల్ని ఈ మీటింగ్ రాకుండా ఫెయిల్యూర్ చేయాలని, మరియు ఈ ఖమ్మం టౌన్లో కూడా
ఈ మన ఏదైతే మన ఆడబిడ్డలు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా వాటర్ రాకుండా కట్ చేసే ప్రయత్నం కూడా బాగా చేస్తున్నారు. దానికి ఎదుర్కోవటానికి కాంగ్రెస్ శ్రేణులు కానివ్వండి, శ్రీనివాసరెడ్డి గారి అభిమానులు కానీ తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ సభను సక్సెస్ చేయటానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు కదము తొక్కుతూ ఈ రేపు జరగబోయే ఈ జనగర్జనకు 100% జనం వచ్చి సక్సెస్ చేయడానికి రెడీగా ఉన్నారు.